మేము గుర్తించడానికి సిద్ధంగా లేవంటుంది. ఇప్పుడు ఈ ఈవెన్ సెటిల్మెంట్ విషయంలో గనక తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్ళగలిగింది అంటే పాలస్తీనా ఎగ్జిస్టెన్స్కే ఇక్కడ ప్రమాదం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఓవైపు ఇజ్రాయెల్కి సపోర్టుగా అమెరికా నిలుస్తున్న తరుణంలో పాలస్తీనా ఎఫెక్ట్ ఇప్పుడు అమెరికా మీద కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాలో సైతం పాలస్తీనాకి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు, ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది నిరసన తెలియజేయడం కోసం. పాలస్తీనాని మాకు వదిలేయండి అని పాలస్తీనియన్లు అడుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఇజ్రాయెల్కి అమెరికా మద్దతుగా ఈ విషయంలో నిలిచిందా? ఇజ్రాయెల్ గనక ఈవెన్ సెటిల్మెంట్ని పూర్తి స్థాయిలో హస్తగతం చేసుకోగలిగిందా, తాము అనుకున్న విధంగా చేయగలిగిందంటే ఇక్కడ పూర్తిగా పాలస్తీనా ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మరింత నరమేధానికి దారితీసే అవకాశం, మరింత యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఈ విషయంలో నిర్ణయం తీసుకుంది. 2 దశాబ్దాలుగా ఈ విషయంలో నిర్ణయం ముందుకు వెళ్ళడం లేదు. ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో ఒప్పుకోకపోవడంతో, ఇది కరెక్ట్ కాదని ఇజ్రాయెల్కు చెప్పడంతో ఆగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు నెతన్యాహు ఈ విషయంలో వినే పరిస్థితి కనిపించడం లేదు. నెతన్యాహు నిర్ణయం తీసుకున్నారు, పాలస్తీనాను హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారు. ఈవెన్ ప్రాంతాన్ని పూర్తిగా, ఈవెన్ సెటిల్మెంట్ని పూర్తిగా తమ ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయాలతో ఇక హస్తగతం చేసుకోవాలంటూ నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పుడు పాలస్తీనియన్స్ ఏం చేయబోతున్నారు? ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఈ నిరసన అంతా ఏమైపోయింది? నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఒకటి మాత్రం నిజం, పాలస్తీనియన్స్ ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. మరింత బలంగా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది, మరింత పెద్ద యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి పాలస్తీనియన్స్ ఏం చేయబోతున్నారు అనేది ఒక అంశం అయితే, అమెరికా ఈ విషయంలో ఏమైనా జోక్యం చేసుకుంటుందా? అమెరికా మద్దతుతోనే ఇజ్రాయెల్ ఈ పని చేస్తోంది అనేది క్లియర్గా కనిపిస్తోంది. ఎప్పటి నుంచో పాలస్తీనా విషయంలో అమెరికాలో సైతం చాలా నిరసనలు మనం చూస్తున్నాం. పాలస్తీనియన్స్ సానుభూతి పరులు, పాలస్తీనియన్స్ అక్కడ ఉండేటువంటి పౌరులు, అమెరికాలో ఉన్నవాళ్ళు కానీ, అమెరికాకు వెళ్ళిన వాళ్ళు కానీ చాలా సందర్భాల్లో పాలస్తీనా కోసం ఎన్నో సందర్భాల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో ఇప్పటికే అమెరికా విషయంలో చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఒకవేళ కనుక ఇజ్రాయెల్ ముందడుగు వేస్తే, ఈవెన్ సెటిల్మెంట్ని పూర్తిగా హస్తగతం చేసుకుంటే, ఆ ప్రాంతాన్ని హస్తగతం చేసుకుంటే మరి నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయనేది ఊహకందడం కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రధాని ఇది ఒక సంచలన ప్రకటన అనే చెప్పాలి. పాలస్తీనా అసలు దేశంగా ఉండదని ఆయన ఒక రకంగా ప్లెడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు ఖతార్లో హమాస్ నాయకుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో ప్రపంచ దేశాల నుంచి, అంతర్జాతీయ సమాజం నుంచి సైతం ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు నెతన్యాహు ఇలాంటి ఒక ప్రకటన చేయడం మరింత గందరగోళానికి దారితీస్తుంది. ప్రధానంగా ఈ వెస్ట్ బ్యాంక్లో మాలే అడుమిన్ సెటిల్మెంట్ ప్రాంతాన్ని నెతన్యాహు ఆయన అక్కడికి వెళ్ళారు, చూశారు. ఈ భూభాగం మాదే అంటూ చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అక్కడ పెద్ద ఎత్తున ఇళ్ళు నిర్మించబోతున్నాం, కార్యాలయాలు నిర్మించబోతున్నాం అంటూ చెప్పారు. దీనికి సంబంధించి, ఈవెన్ సెటిల్మెంట్కి సంబంధించి, ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకువెళ్ళేదానికి సంబంధించి ఇప్పటికే నెతన్యాహు సంతకం కూడా చేసేశారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ స్టేట్మెంట్, ఇట్స్ ఆల్సో అబౌట్ డాక్యుమెంటెడ్ అయిపోయింది, సంతకం చేశారు అంటే నిర్ణయం తీసుకున్నారు. సో మరింత హింసాత్మక పరిణామాలకు ఇజ్రాయెల్ ముందడుగు వేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అనే చెప్పాలి. జెరూసలేంకు తూర్పునుంది ఈ ప్రాంతం. ఇక్కడ చాలా కొత్తగా పెద్ద ఎత్తున ఇళ్ళు కట్టాలంటూ ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కేవలం ఇల్లు కట్టడం, అక్కడ పబ్లిక్ని పెంచడం మాత్రమే కాదు నిర్ణయం, ఆ ప్రాంతం తమ హోల్డ్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా అప్పుడు జెరూసలేం ప్రాంతం అంతా కూడా తమ ఆధీనంలోకి వస్తుందని, పాలస్తీనా ప్రాంతాన్ని 2 ముక్కలుగా చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల పాలస్తీనియన్స్కి ఆ ప్రాంతం మీద హోల్డ్ పోతుందనేది కీలకమైనటువంటి ఆలోచన. దీని వెనక అమెరికా మద్దతు ఉందనేది మనకు క్లియర్గా కనిపిస్తోంది. అమెరికాలో ఇప్పటికీ ఆందోళనలు కనిపిస్తున్నాయి. మరి రేపు అమెరికాలో మరింత ఆందోళనలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇజ్రాయెల్ మీద పాలస్తీనా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం కనిపిస్తోంది. మరింత భారీ యుద్ధానికి మరొకసారి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. పాలస్తీనా సిద్ధమవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా భాగస్వామ్యం ఇందులో క్లియర్గా కనిపిస్తోంది.
ప్రపంచ దేశాలు సైతం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేదే చాలా కీలకంగా మారింది. అంతర్జాతీయ సమాజం ఈ విషయాన్ని ఎలా చూడబోతోంది? ఇజ్రాయెల్కి ఎవరైనా చెప్తారా? అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ దూకుడు మీద ఉన్న నేపథ్యంలో ఇంకే దేశాలైనా మద్దతుగా నిలిచే అవకాశం ఉందా? మరి పాలస్తీనియన్స్కి ఎవరు మద్దతు ఇవ్వబోతున్నారు? ఇరాన్ మరోవైపు ఖచ్చితంగా సపోర్ట్గా నిలబడే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ మరొకసారి రంగంలోకి దిగబోతుందా? ఇటువైపు అమెరికా ఉండి, అటువైపు ఇరాన్ ఉండి, మరోవైపు సౌదీ అరేబియా దేశాలు సైతం ఇప్పుడు ఈ విషయం గురించి చర్చించుకుంటున్నాయి. ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నాయి. మనమందరం ఒక తాటి మీదకు ఉండాలి అని చెప్పి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఖచ్చితంగా అమెరికా అనుబంధ దేశాలు ఒకవైపు, మిగతా దేశాలు ఒకవైపు ఖచ్చితంగా ఇక్కడ సపరేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనిశ్చితి మనకు కనిపిస్తుంది. అమెరికా చేస్తున్నటువంటి చాలా పనుల వల్ల, శాంతి పేరుతోనో లేకపోతే వ్యాపారం పేరుతోనో అమెరికా ఆడుతున్నటువంటి గేమ్ వల్ల చాలా దేశాల్లో యుద్ధాలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ని కంట్రోల్ చేసే విషయంలో అమెరికా ఫెయిల్ అవుతుంది. ఓ పక్క ఇంకా మరింత సపోర్ట్ని ఇస్తున్నటువంటి పరిస్థితి. అటువైపు ఇరాన్ మద్దతు కనుక లభించి, మరోవైపు సౌదీ దేశాలు ఈ విషయంలో సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా విషయంలో ఏం చేసే అవకాశం ఉంది, ఏం జరిగే అవకాశం ఉంది అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. మరోవైపు రష్యా దూకుడు మనకు కనిపిస్తుంది. సో ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు యుద్ధానికి దారితీస్తున్న తరుణంలో, ఒక రకమైనటువంటి పోలరైజేషన్ కనిపిస్తున్న తరుణంలో ఇది ఎటువైపు దారి తీయబోతుంది, ఎటు లీడ్ చేస్తుంది అనేటువంటి భయం ప్రపంచ దేశాల్లో కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ విషయం? ఇలాంటి ఒక పోలరైజేషన్ ప్రపంచ దేశాల యుద్ధానికి దారితీయదా? ఒక రకమైన మూడో ప్రపంచ యుద్ధ సంకేతాలు కనిపిస్తున్నాయంటూ చాలామంది అభిప్రాయపడ్డాన్ని మీరు ఎలా చూస్తున్నారు? హింస చెలరేగడానికి కారణం అవుతుందని, భారీ యుద్ధానికి దారి తీస్తుంది ఈ పరిణామం అని తెలిసి కూడా ఇజ్రాయెల్ ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు ఆ ప్రాంతాన్నే మేము గుర్తించమని చెప్పడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? పాలస్తీనా అనే ప్రాంతాన్ని మేము గుర్తించడం లేదు అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ స్టేట్మెంట్స్, ఇట్స్ ఆల్రెడీ డాక్యుమెంటెడ్. సంతకం కూడా చేశారు నెతన్యాహు. సో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఒక భయంకరమైనటువంటి హింసాకాండ జరగబోతోంది. ఒక యుద్ధానికి దారి తీయబోతుంది, భయంకర యుద్ధానికి.